ఏ విధంగా విచారిస్తారనేటువంటిది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. ముఖ్యంగా విచారణ పీసీ యాక్ట్ లేకపోతే విచారణ ఆగిపోదు అనేటువంటిది ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్. ఐపీసీ సెక్షన్లను కూడా విచారణ చేయవద్దా అనేటువంటి దాన్ని చాలా ముకుల్ రోహత్గి చాలా కేసెస్ని ఇక్కడ తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది. పీసీ యాక్ట్ పోయినప్పటికీ ఐపీసీ సెక్షన్స్ కింద విచారణ కొనసాగొచ్చు అనేటువంటిది చాలా ముఖ్యంగా చాలా కేసులకు సంబంధించిన జడ్జిమెంట్ కాపీస్ని తీసుకొచ్చి ఆయన కోర్టు ముందు పెట్టడం జరిగింది. ఒకసారి నెక్స్ట్ మనం చూస్తే దీంట్లో అసలు ప్రత్యేక కోర్టుకు ఒకవేళ 17A చంద్రబాబుకు ఇక్కడ అట్రాక్ట్ అయింది అనుకుందాం కాసేపటి కోసం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్తున్న దాని ప్రకారం ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం దాని మీద ఈ కేసు ఉంది కాబట్టి గవర్నర్ సంబంధించినటువంటి అనుమతి తీసుకోలేదు కాబట్టి ఈ కేసులో 17A అట్రాక్ట్ అవుతుంది, ఆయన మీద ఛార్జెస్ పోతాయి అనుకున్నాను. పోనీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఏసీబీ కోర్టు దీన్ని విచారిస్తుందో దాంట్లో పీసీ యాక్ట్ పోతే మిగిలినటువంటి సెక్షన్లను ఈ కోర్టు విచారించగలుగుతుందా లేదా అనేటువంటి ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ ఇందులో జరిగింది. ముఖ్యంగా పీసీ యాక్ట్ పోతే ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదు కాబట్టి ఈ కేసులో ఆ ఏసీబీ కోర్టు అనేటువంటిది ఆయనను రిమాండ్ చేసేటువంటి అధికారం లేదు కాబట్టి ఆయన రిమాండ్ కూడా చట్టవిరుద్ధం కాబట్టి ఆయన ఇమీడియట్గా రిలీజ్ చేయాలనేటువంటిది ఇక్కడ హరీష్ సాల్వే చేసినటువంటి వాదన. ముకుల్ రోహత్గి కౌంటర్ ఏమి ఇచ్చారంటే 17A అట్రాక్ట్ అయింది అనుకుందాం కాసేపటి కోసం. అయితే పీసీ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 13CD అనేటువంటివి పోతాయి కానీ మిగిలిన ఐపీసీ సెక్షన్లు ఉంటాయి. ఆ ఐపీసీ సెక్షన్లు విచారించేటువంటి విచారణ పరిధి ఇక్కడ ఏసీబీ కోర్టుకు ఉంది. ఎందుకంటే ఒక ఏసీబీ కోర్టు కూడా జిల్లా జడ్జికి సమానమైనటువంటి అధికారాలు ఉంటారు కాబట్టి వారికి కూడా ఐపీసీ సెక్షన్ల మీద విచారణ చేసేటువంటి అవకాశం ఉందనేటువంటిది ముకుల్ రోహత్గి చాలా కేసులను ఇక్కడ తీసుకొచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడుకు 17A వర్తించినా ఇమీడియట్గా ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు పోవు, కేసు నిలబడుతుంది, ఆయనను విచారించేటువంటి అవకాశం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనేటువంటిది ముకుల్ రోహత్గి చెప్పినటువంటి మాట. సో చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటే విడుదల చేసేటువంటి అవకాశం లేదు. దాని మీద డెఫినెట్గా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఇంకా ఐపీసీలో ఉన్నాయి కాబట్టి ఆయనను అలాగే జైల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇమీడియట్ రిలీఫ్ కూడా లేదు. కానీ ఒక పీసీ యాక్ట్కి సంబంధించినటువంటి చట్టాల మీద మాత్రమే దీనికి సంబంధించిన ప్రభావం ఉంటుంది. ఒకవేళ 17A అనేటువంటిది చంద్రబాబుకు వర్తిస్తే. సో నెక్స్ట్ మనం ఒకసారి చేయాలి, మరి బెయిల్ పిటిషన్పై ఎవరు నిర్ణయం తీసుకుంటారు? నిజంగానే 17Aకి సంబంధించి అట్రాక్ట్ అయితే ఏంటి కాకపోతే ఏంటి అనేటువంటి మనం చూసినాం. అప్పుడు బెయిల్ పిటిషన్ మీద ఏం చేస్తారంటే సాధారణంగా సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్కి సంబంధించి ట్రయల్ కోర్టుకు వెళ్ళమంటాయి. ట్రయల్ కోర్టులో ఇప్పటికే ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ను న్యాయమూర్తి తిరస్కరించారు. ఎట్ ద సేమ్ టైం హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఉంది కాబట్టి దానికి హైకోర్టుకు సంబంధించిన బెయిల్ పిటిషన్ వెకేషన్ బెంచ్ మీద ఉంది కాబట్టి సుప్రీంకోర్టు మీరు వెకేషన్ బెంచ్ దగ్గరికి వెళ్ళి హైకోర్టులో విచారణ అయిన తర్వాత అక్కడ నిర్ణయాన్ని బట్టి అవసరమైతే మా దగ్గర రండి, మీరు కింది కోర్టుకు వెళ్ళండి అని చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు ఒకవేళ 17A అట్రాక్ట్ అవుతుందని చెప్పినా శుక్రవారం రోజు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. బెయిల్ కోసం మళ్ళీ కింది కోర్టుకు వెళ్లాల్సిందే. ఆరోపణలు అభియోగాలు కూడా చంద్రబాబు మీద నిలబడతాయి. ఈ కేసులో 17A అట్రాక్ట్ కాదు అనేటువంటిది సిఐడికి సంబంధించి ఒక స్ట్రాంగ్ వాదన. అట్రాక్ట్ అయినప్పటికీ కూడా ఆయనకు ఇమీడియట్గా రిలీఫ్ దొరికేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఈ కేసును చూసినటువంటి సిఐడికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైతే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇక 17A అట్రాక్ట్ అయితే చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యమేనా? చాలామంది చెప్తున్నారు 17A అట్రాక్ట్ అయితే చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా బయటకు వచ్చేస్తారు, ఒక కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చేస్తారని. 17A అనేటువంటిది చంద్రబాబు నేరం చేయలేదు అనేటువంటిది చెప్పేది కాదు. చంద్రబాబు నేరం చేసినప్పటికీ ఆయనను విచారించే ముందు మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఆయనను అరెస్టు చట్టబద్ధం కాదు కాబట్టి మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకుని తర్వాత విచారించండి అని అప్పుడు చంద్రబాబు మీద ఉన్నటువంటి అభియోగాల్ని కొట్టేసేటువంటి అవకాశం ఉంది. అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకున్న తర్వాత విచారణ చేయవచ్చు. 17A కేవలం గవర్నర్ పర్మిషన్ గురించి మాత్రమే చెప్తుంది. చంద్రబాబు నాయుడు నేరం చేశారా లేదా అనేటువంటి అభియోగాన్ని ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆయన న్యాయవాదులు మెరిట్స్ మీద డిస్కషన్ చేయలేదు. చంద్రబాబు నాయుడు ఈ కేసులో నేరం చేయలేదు కాబట్టి మీరు బెయిల్ ఇవ్వండి, అభియోగాలు కొట్టేయండి అనేటువంటిది ఈ కేసులో చంద్రబాబుకు సంబంధించినటువంటి లాయర్స్ హరీష్ సాల్వే, లూథ్రా, అభిషేక్ సంఘవి ఎవరు కూడా వాదించలేదు. కేవలం అరెస్ట్ చేసినటువంటి విధానం పర్మిషన్ లేకుండా విచారణ చేశారు అనేటువంటి దాని మీదనే 17A. కాబట్టి 17A అట్రాక్ట్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడుకు ఆయన కడిగిన ముత్యం కాదు, ఆయన మీద అభియోగాలు ఉంటాయి. ఆయన తర్వాత కాలంలో విచారణ ఎదుర్కోవాల్సిందే, తర్వాత కాలంలో ఆయన కోర్టుకు వెళ్లాల్సిందే. తాను పూర్తిగా ఈ కేసులో తప్పు చేశానా లేదా అనేటువంటిది కోర్టు ముందు ప్రూవ్ చేసుకోవాల్సిందే. 17A చంద్రబాబుకు వర్తించినా ఆయన కడిగిన ముత్యం కాదు, ఇది చట్టం చెప్తుంది. సో డెఫినెట్గా మనం చూడొచ్చు. ఇక విచారణ ఎదుర్కోవాల్సిందే అనేటువంటి చాలా స్పష్టము. మిగిలిన కేసుల్లోనూ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం, ముఖ్యంగా వర్తించకపోతే ఏంటిది అనేటువంటిది. ఇప్పటివరకు చంద్రబాబుకు 17A వర్తిస్తే ఏంటిది అనేటువంటిది మనం డిస్కస్ చేశాము. 17A వర్తించకపోతే చంద్రబాబుకు సంబంధించినటువంటి ఈ కేసులో ఆయన హైకోర్టుకు వచ్చి బెయిల్ పిటిషన్ వేసుకోవాలి, బెయిల్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్స్ చేయాలి. బెయిల్ పిటిషన్కి సంబంధించి సిఐడి ఆర్గ్యుమెంట్స్ చేస్తుంది. ఒకవేళ చంద్రబాబు బయటికి వస్తే కేసును పూర్తిగా మార్చేసేటువంటి ప్రమాదం ఉంది, సాక్షులను బెదిరించేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించినటువంటి ఇద్దరు ఇంపార్టెంట్, పివి రమేష్ అనేటువంటి ఒక IAS ఆఫీసరు తాను ఇచ్చినటువంటి వాంగ్మూలానికి వ్యతిరేకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్
మీడియాతో మాట్లాడారు అనేటువంటిది సిఐడి గతంలో కోర్టుకు తెలిపింది. దీంతో పాటు సిమెన్స్కు సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఎవరైతే మాజీ డైరెక్టర్గా ఉన్నారో అతను కూడా తనకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను ఇక్కడ పూర్తిగా మార్చేటువంటి ప్రయత్నము, చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వస్తే సాక్షులను బెదిరించేటువంటి ఒక ప్రమాదం ఉంది అనేటువంటి ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ సిఐడి కోర్టు ముందు పెట్టేటువంటి అవకాశం ఉంది బెయిల్ పిటిషన్ల వాదనల సందర్భంగా. దీంతో పాటు ఈ కేసులో ఇంపార్టెంట్ వ్యక్తి అయినటువంటి పెండ్యాల శ్రీనివాసరావు చంద్రబాబుకు సంబంధించినటువంటి పిఏ ఇంకా విదేశాల్లో ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా చంద్రబాబు బయటికి వస్తే ఈ కేసులో ఇంకా సాక్ష్యాధారాలు పరారయ్యేటువంటి ఒక ప్రమాదం ఉందనేటువంటి ఆర్గ్యుమెంట్స్ చేస్తారు. ఇక మిగిలిన కేసులకు సంబంధించి చూసుకుంటే ఏదైతే ఓఆర్ఆర్కి సంబంధించి ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్తో పాటు ఎవరైతే ఫైబర్ నెట్ కేసులు ఉన్నాయో ఈ కేసుల్లో కూడా 17A వర్తించదు అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే ఇవి కూడా అదే కాలానికి సంబంధించినటువంటి కాబట్టి ఒకవేళ చంద్రబాబుకు స్కిల్ స్కామ్లో 17A వర్తించకపోతే మిగిలిన కేసుల్లో కూడా ఆయనకు 17A వర్తించదు. ఆ మిగిలిన కేసుల్లోనూ ఒకవేళ స్కిల్ స్కామ్లో ఆయనకు బెయిల్ వస్తే మిగిలినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు అదేవిధంగా మిగిలినటువంటి ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కేసుల్లోనూ చంద్రబాబును అవసరం అనుకుంటే చంద్రబాబు లోపల ఉండాలి, చంద్రబాబు ఈ కేసులో అరెస్ట్ కావాలి, అరెస్ట్ అయితేనే సాక్షులు డైరెక్ట్గా వచ్చి వాంగ్మూలాలు ఇస్తారు, లేకుంటే కేసు విచారణ జరుగుతుంది, లేకుంటే కస్టడీలో విచారణ అవసరము అనుకుని సిఐడి భావిస్తే అప్పుడు ఆ కేసుల్లోనూ ఆయనకు అరెస్టు తప్పదు, అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 17A స్కిల్ స్కామ్లో వర్తించకపోతే ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా వర్తించదు, ఫైబర్ నెట్లో కూడా వర్తించదు. సో మిగిలిన కేసెస్లో కూడా చంద్రబాబు నాయుడు విచారణకు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ డెఫినెట్గా ఉండబోతుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే 70A వర్తించినా పెద్దగా లాభం లేదు, మిగిలిన కేసుల్లో మిగిలిన సెక్షన్లపై విచారణ కొనసాగుతుందని ఇప్పటికే డిస్కస్ చేశాము. 17A వర్తించినా కానీ ఒక ఆప్షన్ మనం క్లియర్ చెప్తున్నాం, మిగిలిన సెక్షన్స్ ఉంటాయి అన్ని కేసుల్లో కూడా ఇతర ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించి అదేవిధంగా ఫైబర్ నెట్లో కూడా 17A వర్తించినా కానీ మిగిలిన సెక్షన్లు ఏవైతే ఐపీసీ సెక్షన్స్ ఉన్నాయో వాటి కింద కూడా విచారణ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో 17A వర్తించకపోతే డెఫినెట్గా అన్ని కేసుల్లో విచారణ కంటిన్యూ యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతుంది. వర్తించిన ఐపీసీ సెక్షన్ల కింద విచారణ కొనసాగేటువంటి అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. అరెస్టుకు అనుమతి తీసుకుంటారా లేకుంటే అభియోగాలు అలాగే ఉంటాయనేటువంటిది ఒకవేళ 17Aకి సంబంధించి చంద్రబాబుకు వర్తిస్తే ఫైబర్ నెట్కి సంబంధించి అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అరెస్ట్ చేయాలంటే గవర్నర్ అనుమతి అవసరం. అప్పుడు గవర్నర్ అనుమతితోని ఆ కేసెస్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అభియోగాలు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆ అభియోగాలు అనేటువంటి దాన్ని ఇక్కడ 17A కొట్టేయదు, అభియోగాలు నమోదు చేసేటువంటి అధికారం ఉంటుంది. కానీ విచారణ కొనసాగించాలంటే మాత్రం డెఫినెట్గా దీనికి గవర్నర్ సంబంధించినటువంటి అనుమతి అవసరమైనటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత ఆ అభియోగాలపై విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో మనం డెఫినెట్గా కేసును క్వాష్ చేసే అవకాశం లేదు, చేసిన తప్పును విచారణ చేయాల్సిందే. కేసు 482 సెక్షన్ 482 కింద 17A వర్తిస్తుంది కాబట్టి కేసును క్వాష్ చేయాలన్నారు. క్వాష్ చేయాలి అనేటువంటిది అంటే కేసును పూర్తిగా హోల్గా ఒక క్వాష్ చేసేటువంటి అవకాశం లేదు. కేసును క్వాష్ చేయాలి అంటే మిగిలిన సెక్షన్స్లో అడ్డుపడతాయి కాబట్టి కేసును పూర్తిగా ఏకధాటిగా క్వాష్ చేసే అవకాశం లేదనేటువంటిది చాలామంది లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకవేళ పార్ట్లీ ఒక భాగం మాత్రమే 17A అట్రాక్ట్ అయితే 17Aకి సంబంధించినటువంటి కొన్ని సెక్షన్ల మీద ప్రభావం ఉంటుంది. గవర్నర్ అనుమతి అనేటువంటి అంశం మాత్రమే అక్కడ వస్తుంది. కానీ అభియోగాలు అలాగే ఉంటాయి. చంద్రబాబు చేసినటువంటి తప్పుకు ఆయన విచారణ మాత్రం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. చంద్రబాబు ఏదైతే తప్పు చేశారో 370 కోట్లకు సంబంధించి దాని మీద విచారణ కొనసాగేటువంటి అవకాశం డెఫినెట్గా కనిపిస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకవేళ 17A వర్తించినా వర్తించకపోయినా ఆయన ఈ కేసుకు సంబంధించి విచారణను కొనసాగించాల్సిందే. ఇది బిగ్ డేకి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది అనేటువంటి అంశాలకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, చట్టంలో ఉన్నటువంటి చర్చలు, వాదనలు, ముఖ్యంగా 17A అనేటువంటిది చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అనేటువంటి దాని మీదనే ప్రతి ఒక్కరి దృష్టి ఉండబోతుంది. వర్తిస్తే కేసు నిలబడుతుందా లేదా అనేటువంటిది రెండవ ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ వర్తిస్తే ఈ కేసులో ఎంత భాగం ఉంటుంది, దాని విచారణ పరిధి ఏసీబీ కోర్టుకుంటుందా, ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి రిమాండ్ నిలబడుతుందా, రిమాండ్ నిలబడితే అప్పుడు విచారణ ఏ విధంగా చేయాలి, 17A చంద్రబాబుకు వర్తిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ప్రతినిధికి ఈ 17A వర్తిస్తుందా, అప్పుడు ప్రతి ఒక్కరూ ఈ చట్టాన్ని ఒక రక్షణ కవచంగా పెట్టుకొని అవినీతి నుంచి తమను తాము కాపాడుకుంటారా, చట్టంలో ఉన్నటువంటి ఒక లొసుగా ఇది చట్టాన్ని బలోపేతం చేసేదా అనేటువంటిది 17A మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి చర్చ. ఈ నేపథ్యంలో బిగ్ డే రోజు ఏ విధంగా సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పబోతోంది, ఏ విధంగా సుప్రీంకోర్టు 17Aను నిర్వచిస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఆసక్తిగా ఉన్నటువంటి అంశం.